హీరోయిన్ నంబర్ 1 సినిమా ఇంటర్వెల్ సీన్ లా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటది యాదుందా? నువ్వు రౌడీని అనుకుంటున్నావా, నేను నీకంటే పెద్ద రౌడీని. నువ్వు గుండాని అనుకుంటున్నావా, నేను నీకంటే పెద్ద గుండాని. అగో అచ్చం అసొంటి మాస్ వార్నింగ్లు ఇస్తుండు కేటీఆర్. ఏ అవేవో ఏఐ వీడియోలు కావచ్చు, గసొంటి కూడా నమ్ముతారా అనేరు. నిజంగా కేటీఆరే అన్నాడు, కావాలంటే కళ్ళారా చూడండి. క్యాడర్ల హుషారు తెచ్చేతందుకో కారు కర్తల్లో జోస్ పెంచేతందుకో గాని కేటీఆర్ పక్క పార్టీ లీడర్లకు ఉత్తి కౌంటర్లు కాదు ఊరమ్మాస్ వార్నింగ్లు ఇస్తుండు ఇట్లా. మరిగా మల్కాజ్గిరిలో ఏ లీడర్ను ఉద్దేశించానో ఏ పార్టీ నాయకునికి దాకేటట్టు మాట్లాడిండో అర్థమైన వాళ్ళుండి ఓహో ఆయన నాన్న అనుకుంటే ఇంకొందరుండి ఆయనతోని మనకెందుకు సారు, వాళ్ళ ముచ్చట ముంగటేసుకుంటే వాళ్ళకి మైలేజ్ ఇచ్చులు ఎందుకు, వాళ్ళని ఎంత లైట్ తీసుకుంటే అంత బెటర్ అనుకుంటున్నారు. మరి అవతరాలు అంటా ఉంటే మనం ఉత్తవుకుంటే వాళ్ళకి ఇంకింత సంధించినట్టు అవుతుంది కదా అని ఇట్లా అనుకున్నాడో ఏమో గానీ కేటీఆర్ మాత్రం ఫైర్ మీద పంచలేసింది ఇట్లా. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. కానీ చూసిరా పాలిటిక్స్ లల్లా పార్టీ మీటింగ్లల్లా డైలాగ్ వార్లు రాను ఏ తీరైనాయో. వాళ్ళ రౌడీల పార్టీ వాళ్ళ లీడర్లే గుండాలని తిట్టుకునే కాంచి మా తాన మిమ్మల్ని మించిన రౌడీలు ఉన్నారని బాధాప్తో బయటికే ఎలివేషన్లు ఇచ్చుకునే కాడికి వచ్చింది అనుకోబట్టిరు నిత్య పాలిటిక్స్ వార్తలను పట్టించుకునే ఓటర్లు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడల్లేని అత్త గుణమంతురాలు. ఎందుకంటే గునిపించేదానికి కోడలికి అత్త ఉండదు, ఎత్తి పొడిచేదానికి అత్త కోడలు ఉండదు. ఇద్దరు కలిసిన కాడ లొల్లి కాకుండా ఉండదు. అందుకే కోడలు లేని అత్త గుణమంతురాలైంది, అత్త లేని కోడలు ఉత్తమురాలైంది. ఇద్దరు కలిసిన కాడ ఒకలంటే ఇంకొకలకు పడది. నాకు ఈ పీడ ఎన్నడిపోతుందో అని మనసులనే తిట్టుకుంటారు. హాగో అసోంటి కోడలు ఎసోంటి పని చేసిందో చూడండి. పాప మత్తతోని ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఎంత రాసి రంపాన పెట్టిందో. దేవుడా దేవుడా నాకున్న కష్టం తీర్చు దేవుడా, తొందరగా మా అత్తని దగ్గరికి పిలుచుకో దేవుడా అని 20 రూపాయల నోటు మీద ఈగురంగా రాసింది. ఇంకో 20 రూపాయల నోటు మీద ఇంగ్లీష్ అక్షరాలతోటి స్వామి మా అత్త చనిపోవాలని రాసింది. మరి 2 నోట్ల మీద రాసింది ఒక కోడలేనా లేకుంటే ఇద్దరు వేరు అనేది తెలియదు గాని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు అనే ఊర్లున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి హుండీలేలిన ఈ నోట్లు. ఈ ఇంగ్లీష్లో రాస్తే స్వామివారికి తన కోరిక అంతో లేదో అని తెలుగులో కూడా రాసింది ఇట్లా. ఇంతకా కోడలు ఏమనుకుంటుంది కావచ్చు, దేవుడు అత్తలను కోడలను చంపటానికే ఉన్నాడా? అయినా శివునాజ్ఞలేందే సీమేన గుట్టదంటారు. నీకొచ్చే కష్టాలు కూడా దేవుడు పెట్టినా అనుకుని ఓపిక పట్టాలి. అయినా ఇట్లా నోట్ల మీద కోరికలు రాస్తే తీరుతాయి అనుకుంటే ఏ ఒక్క కోడలకు అత్తలు ఉండరు, అట్లనే అత్తలు కూడా నోట్ల మీద రాసి హుండీలలో వేస్తే కోడలు కూడా ఉండరు. కష్టమో నష్టమో చదువుకపోయి సంసారాన్ని చక్కటి దారులు నడుపుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని ఇట్లా నోట్ల మీద అత్త చచ్చిపోవాలని రాస్తే ఏం ఫాయిదా ఉండదు. నక్కలు చాపిస్తే బక్కగోట్లు చచ్చిపోవనేది ఈ నోట్ల మీద రాసిన కోడలు తెలియదు కావచ్చు పాపం. ఏందో ఏమో పొరి ఇట్లా తయారైరిగా.